భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ కొత్తది కాదు. శతాబ్దాలుగా పసిడి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే ప్రధాన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. అయితే వినియోగంలో ముందున్నప్పటికీ బంగారం ఉత్పత్తిలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. దీంతో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్ర్యం అనంతరం ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఇది ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికీ 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. ప్రస్తుతం సుమారు 13,000 కిలోల బంగారం నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ కాగా, మొత్తం లీజు ప్రాంతంలో 50,000 కిలోల వరకు బంగారం ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జూన్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ గనిలో ఓపెన్ కాస్ట్ పద్ధతిలో తవ్వకాలు నిర్వహించనున్నారు. టన్ను మట్టిని శుద్ధి చేస్తే సగటున 1 గ్రాము వరకు బంగారం లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆధునిక క్రషింగ్, కార్బన్ ఇన్ లీచ్ సాంకేతికతతో ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికితీయనున్నారు. ప్రస్తుతం భారత్ ఏటా 800 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో జొన్నగిరి ప్రాజెక్టు దేశీయ ఉత్పత్తికి కీలకంగా మారనుంది.